ఈ దినపు కూడా కొనసాగిద్దాం. నిన్న దేవుడే మనల్ని ఒకవేళ ఈ ప్రశ్న అడిగితే నీకేమి కనబడుచున్నది అని ఒక ప్రశ్న అడిగితే మన సమాధానాలు ఏమిటి అని ఒక వాక్యమును ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు. నిజంగా ఇర్మియాని 3 ప్రశ్నలు అడిగాడు. నీకేం కనబడుతుందంటే మొట్టమొదటిదిగా ఇర్మియా గారు చెప్పారు, నాకు బాదాము చెట్టు చొవ్వ కనబడుతుంది అన్నారు. నువ్వు బాగుగా కనిపెట్టితివి, నేను వాక్యం నెరవేర్చడానికి ఆత్రపడుతున్నాను అన్నాడు. రెండోది నీకేం కనబడుతుందంటే మసులుచున్న బాణ నాకు కనబడుతుందంటే ఇదిగో కీడు రప్పించబోతున్నాను దేశ నివాసుల మీదకి. ఎందుకు రప్పిస్తున్నాడు? అక్రమాలు అన్యాయాలు ఎక్కువైపోయి కాబట్టి రప్పించాలనుకుంటున్నాడు. మూడోది ఏంటి అంటాడు కదా, నీకేం కనబడుతుందంటే అయ్యా అంజురపు చెట్టు కనబడింది, అంజురపు పండ్లు కనబడుతున్నాయి, కొన్నేమో చాలా మంచివిగాను కొన్నేమో చాలా జబ్బుగాను ఉన్నాయి. ఇది సంఘంలో ఉన్నటువంటి వారికి సాదృశ్యంగా ఉంది. ఒకడు మంచి దాన్ని లక్ష్య పెట్టినట్టుగా నేను వారిని లక్ష్య పెట్టబోతున్నాను, పెళ్ళగింపగా వారిని నాటబోతున్నాను, కడుతున్నాను వారిని పడగొట్టక కట్టెదును, వారిని ఫలభరితంగా మారుస్తానని వాగ్దానములు చేస్తూ వచ్చాడు. ఇప్పుడు ఆమోసు దగ్గరికి వద్దాం. ఆమోసుని అడిగిన ప్రశ్న ఏంటో చూద్దాం. ఆమోసు గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనాన్ని దయచేసి చదువుదాం. చదువుతారా? ఆమోసు గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం. యెహోవా నీకు కనబడుచున్నదేమని నన్ను అడగగా, యెహోవా ఆమోసు నీకు కనబడుచున్నదేమని నన్ను అడగగా, నాకు మట్టపు గుండు కనబడుచున్నదని. ఏం కనబడుతుందంట? దేవుడు ఆమోసుని ప్రశ్నిస్తే ఏమని ప్రశ్నించాడు యేసయ్య? దేవుడు నీకు కనబడుచున్నది ఏంటి? నీకు కనబడుచున్నది ఏంటి? నీకేం కనబడిపోతుందయ్యా అంటే ఏమంటున్నాడు? నాకు మట్టపు గుండు కనబడుతుంది. నాకు మట్టపు గుండు కనబడుతుంది. మట్టపు గుండు అంటే ఎవరి దగ్గర ఉంటుంది? మట్టపు గుండు చెప్పండి. తాపి మేస్త్రి దగ్గర ఉంటుంది మట్టపు గుండు. ఎందుకు ఉంటుంది? ఒక గోడ కానీ లేకపోతే ప్లాస్టరింగ్ చేసినప్పుడు కానీ ఖచ్చితంగా అతను ఏం చేస్తాడంటే ఆ మట్టపు గుండు ఇలా పెట్టి చూస్తాడు. ఈ పైన పెట్టిన దానికి కింద పెట్టిన దానికి ఏమవ్వాలి? సరిపోవాలి. దేవుడు అంటున్నాడు, నేను ఇప్పుడు మట్టపు గుండు వేయబోతున్నాను, నేను ఇక వారిని దాటిపోను అంటాడు. చాలా సమయాలు ఈ మాట ఒకవేళ 8వ వచనంలో చదివారనుకోండి, దేవా నీకు వందనాలు, నేను వారిని దాటిపోను అని వాగ్దానం చేస్తున్నావు దేవా, నీకు స్తోత్రములు అంటారేమో. కాదో, నేను వారిని దాటి పోకుండా ఏం చేస్తాడు? 9వ వచనంలో, ఇస్సాకు సంతతి వారు ఏర్పరిచిన ఉన్నత స్థలములు పాడైపోవును, ఇశ్రాయేలు ప్రతిష్ఠ స్థలములు నాశనమగును, నేను ఖడ్గము చేత పట్టుకుని యరొబాము ఇంటి వారి మీద పడుదును అన్నాడు. ఇదేంటిది? నేను దాటిపోనని ఇవా? దాటిపోడు దేనికి అనుకున్నారు? అది సంతతిని నాశనం చేయడానికంట. అసలు దేవుని దగ్గరికి వెళ్ళి నీకేం వచ్చింది, నీకేం కనబడుతుందని వ్యక్తిని అడిగి మట్టపు గుండు కనబడుతుందని సమాధానం చెప్తే నేను దాటిపోను అని చెప్పి, పోన్లే మమ్మల్ని దాటిపోవు వాడు కాదు యేసునాథుడు, దావీదు కుమారుడు అని కేకవేయగా అతడు నువ్వు దాటిపోలేదయ్యా, నీకేం కావాలంటే అయ్యా నాకు చూపు కలుగు చెయ్యి అని అతడి మొరపెట్టగా అతడు అడగగా చూపు పొందినట్లుగా బైబిల్ చరిత్రలో ఉంది. ఆమేన్. వింటుండగానే స్వస్థత సమాధానం కలుగుగాక. అందుకే వినండి, జాగ్రత్తగా వినండి. వింటుండగానే స్వస్థత సమాధానం కలుగుతాయి. కోల్పోయింది చాలు, ఇక మీద కోల్పోవద్దు. ఇది పదిలంగా పట్టుకుందాం. పట్టుకుందాం. వాక్యంలో నా శక్తి ఉంది. వాక్యంలో నా శక్తి ఉంది. మనం ప్రార్థన చేయడం మానేసామేమో, చేస్తున్న ప్రార్థనలు కాకుండా అయిపోతున్నాయేమో. బైబిల్లో ఒక మాట ఉంది, వాడి ప్రార్థన పాపమగునని. చాలా దినాలు నన్ను అది చాలా కలిచివేసింది ఆ మాట. వాని ప్రార్థన పాపం అవడం ఏంటి ప్రభా? ప్రార్థన ఎక్కడైనా పాపం అవుతుందా? చాలామంది దేవా నీ సేవకులు అనబడుతున్నవారు, భక్తులు అనబడుతున్నవారు పాపం చేసినవాడు ప్రార్థన చేయని వాడు పాపము చేస్తాడు. అదే కదా, అంతేనా? పాపము చేసేవాడు ప్రార్థన చేయడు, ప్రార్థన చేసేవాడు పాపము చేయుడు అనే సామెత వాడుతున్నారు కదా. వాని ప్రార్థన పాపమని అంటే మీరు వాడమని ఎవడు చెప్పాడు మీకు? అసలు ప్రార్థన చేసేటప్పుడు పాపం చేయలేడా? ఎంత అబద్ధపు మాట తెలిసేది. ప్రజల్లోకి తప్పుడు ఇది ఎక్కించారు. ప్రార్థన చేసినా పాపం చేయొచ్చు, పాపం చేసినా ప్రార్థన చెయ్యొచ్చు. కాకపోతే ఆ ప్రార్థనలు కొన్ని పేర్లు పెట్టారు. ఆ ప్రార్థన దేవుని ఇప్పుడు
దావీదు సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నం నేను ధ్యానిస్తూ మొరపెడతాను అన్నాడు. కానీ పాపం చేయలే, ఆజ్ఞను విస్మరించాడు. నేను బెత్సబతో అనుకుంటున్నారేమో మీరు, కాదు, బెత్సబాని పక్కన పెట్టండి. అతడు చేసిన 4 మిస్టేక్లు ఉన్నాయి బైబిల్ గ్రంథం ప్రకారం. బలిపీఠాన్ని, దేవుని మందసాన్ని మోయించాల్సింది పోయి కత్తుబండి ఎక్కించాడు అయ్యగారు. మరి ప్రార్థన చేస్తున్నాడే కదా, ఆరాధన చేస్తున్నాడే కదా, మరి పాపం చేయలేదు, పాపం కదా. దేవుడు అక్కడ వినాశనం కలగజేసాడని పెరేజ్ ఉజ్జా అని ఒక పేరు పెట్టాడు కదా. ఇదంతా ఈ సామెతలతో బతకొద్దు దయచేసి క్రైస్తవ లోకమా. ప్రార్థన వేరు, పాపం వేరు, రెండింటికి సంబంధం లేదు. ప్రార్థనే, పాపం పాపమే. ప్రార్థన చేసినాడు పాపం చేయడం ఎవడు చెప్పాడు? ప్రార్థన చేస్తూనే ఉన్నాడు దావీదు, ప్రార్థన పరుడి కదా. కన్నీళ్ళ చేత నా పరుపు కొట్టుకుని పోతుందన్న ప్రార్థన అయింది. వాని ప్రార్థన పాపం అవుతుంది అంటే ఏంటి? ప్రార్థన పాపం అవడం ఏంటి? వాని ప్రార్థన అంటే ఇస్కరియోతు యోధ గురించి రాయబడిన మాటే, అది ప్రవచనం. కానీ ఎందుకు అది ప్రార్థన పాపం అయిపోతుంది తెలుసా? ప్రార్థనగా చేయట్లేదు కాబట్టి. ప్రార్థనగా చేయట్లేదు. ప్రార్థన చేస్తున్నాను అని చెప్పి చేస్తున్నావు కానీ ప్రార్థనగా చేయట్లేదు. ప్రార్థన ఎలా చేయాలి? వాక్యానుసారంగా, చిత్తానుసారంగా, ఆయనకు అనుకూలంగా ప్రార్థన చేయాలి. కానీ మనం ఏం చేస్తాం? నాకు అనుకూలంగా, నా చిత్తానుసారంగా ప్రార్థన చేస్తాం. అది ఎందుకు పాపం అవుతుంది? నేను వారిని దాటిపోను, ఎందుకు దాటిపోవు ప్రభా? దీవించుటగా కాదు, వారిని సంతతిని లైన్ చేయడానికి నాకు కోపం వస్తుంది. ఎందుకు వచ్చింది అంటే ఏమన్నాడు చూడండి, అక్కడ 3 విషయాలు చెప్పాడు. బాగా గుర్తుపెట్టుకోండి. నీకేం కనబడుతుందంటే మట్టపు గుండు సాదృశ్యం ఎవరి చేతిలో ఉంది? దాని సాదృశ్యం ఏంటి తెలుసా? న్యాయము, నీతి, ఏమండి, ఇలాంటి పదాలన్నీ కూడా అందులోకి వస్తాయి. మట్టపు గుండు గోడ సరిగ్గా కట్టడానికి, నీ జీవితం సరిగ్గా ఉండాలి. ఒకరోజు ఒక వ్యక్తి, ఎవరు? బెల్షషరు అనేటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడు? దేవుని మందిరంలో ఉపయోగించవలసిన ఉపకరణాలు తన రాజ్య మందిరంలోనికి తీసుకొచ్చి తన రాణులతో, ఉపపత్నులతో అందరితో ఏం చేస్తున్నాడు? త్రాగుతున్నాడు అందులో ద్రాక్షరసం వేసి. అప్పుడు ఒక చెయ్య వచ్చి రాస్తుంది పేరు రాస్తే మనోడికి అర్థం కాలే, కలవరపడ్డాడు. ఈలోపు ఒక తల్లి చెప్పింది, అయ్యా నీ తండ్రి రాజ్యంలో ఒకడు ఉండేవాడు, ఆయన పేరు దానియేలు, ఆయన పిలువ. ఆయన పిలిస్తే దానికి పరిష్కారం చెప్తాడు. పిలిస్తే నీకు గొప్ప బహుమానాలు ఇస్తానంటే నీ బహుమానాలు అవసరం లేదు, నీ దగ్గర పెట్టుకో అన్నాడు. నీ బహుమానాల కోసం నేను రాలేదు ఇక్కడికి. నువ్వేదో బహుమానం ఇస్తావని నేను పరిగెట్టుకుని రాలే. నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా దీని అర్థం నీకు చెప్పాలి, అది అయితే ఫిక్స్ చెప్పాడు. ఏంటి ఆ పదం? మెనే టేకెల్ ఉపారిసన్. దాని అర్థం ఏంటి? దేవుడు, చూడండి చాలా జాగ్రత్తగా వినండి. దేవుడు ఏం చేశాడంటే అక్కడ చదువుతారా? దానియేలు గ్రంథం, దేవుని వాక్యం నుంచి దానియేలు గ్రంథము ఎన్నో అధ్యాయం? 5వ అధ్యాయంలో 24వ వచనం. కావున ఆయన ఎదుటి నుండి చెయ్యి వచ్చి ఈ వ్రాప్తను రాసిన శాసనం ఏదనగా మెనే టేకెల్ ఉపారిసన్. ఈ వాక్య భాగం ఏమనగా, మెనే అనగా దేవుడిని ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించెను. టేకెల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తోచగా నువ్వు తక్కువగా కనబడితివి. పేరేసనగా నీ రాజ్యం నీ యొద్ద విభాగింపబడి. మట్టపు గుండేసాడు బెల్షషర్కి. ఏం చేశాడు? మట్టపు గుండేసేసాడు. మట్టపు గుండేసి నీ లెక్క తేల్చేస్తున్నాను అన్నాడు. నువ్వు చెయ్యాల్సింది, మీ నాన్న గురించి నీకు తెలుసు కదా. నెబుకద్నెజరుకి ఏం జరిగిందో నీకు తెలుసు. గర్విస్తే తిన్నగా తీసుకెళ్ళి పశువుల లాగా గడ్డి మేసేటట్టు దేవుడు చేశాడు, కానీ నీకు బుద్ధి రాలే. నీకు అది తెలుసు కదా, అది చూసావు కదా. దేవుడికి ఎప్పుడు కోపం ఎక్కువ అంటే తెలుసా? మనమంట పరసంబంధమైన శక్తుల ప్రభావం రుచి చూచిన తర్వాత కూడా తప్పిపోతే దేవుడు ఇచ్చారా? బాహటంగా ఆయన సిలువేస్తున్నామని అర్థం. క్షమాపణ విడుదలవుతుంది, కానీ ఆ క్షమాపణ పొందుకుంటే ఆశీర్వాదం. ఇశ్రాయేలు దేశానికి దేవుడు ఏమన్నాడు? తండ్రి వీరేం చేస్తున్నారు, వీరిని ఎరుగరు కనుక వీరిని క్షమించండి అన్నాడు. వాళ్ళు ఏమన్నారు? ఈయన రక్తం మా మీదను మా పిల్లల మీద నుండి అన్నారు. క్రీస్తు శకం 70 సంవత్సరాలు ఏం జరిగింది? రక్తం వాళ్ళ మీద ఉంది కాబట్టి నిరపరాధిని నీతిమంతుని చంపిన రక్తం వాళ్ళ మీద ఏలుబడి చేసింది. ఏమయ్యారు? 70 సంవత్సరాలు ఆగాడు దేవుడు. అంటే యేసుక్రీస్తు ప్రభు చనిపోయిన 40 సంవత్సరాల తర్వాత వాళ్ళ శాపాన్ని వాళ్ళే తెచ్చుకున్నారు. ఆ యొక్క చరిత్రకారులు చెప్తారు,
గుర్రపు మోకాలలో తంత రక్తం అంతా ఇశ్రాయేలు దేశంలో ఏరులే పారింది. ఏం చేశాడు? టైటస్ అనేటువంటి వ్యక్తి, క్లియర్గా చెప్పిన తెలుగులో అయితే తీతు అనేటువంటి వ్యక్తి. అదేంటి తీతు మంచుడు బాబు, తీతు అనే పేరు కలిగిన వారు చాలామంది ఉంటారు. తీతు ఏమి మీరు పెట్టుకోవాలనుకుంటే దేవుని పేరు అనుకుని పెట్టుకోండి, నాకేం సమస్య లేదు. కానీ నిజానికి తీతు అనే పేరు యోధా పేరు కాదు, అది వేరే దేశస్తుల పేరు. ఇప్పుడు సర్వసాధారణంగా కొన్ని దేశాలకు కొంతమంది కొన్ని పేర్లు ఆనవాయితీగా పెట్టేస్తుంటారు. కొన్ని దేశాల పేర్లు కనబడకపోవచ్చు కాక, దేవునికి స్తోత్రం కలుగును కాక. ఆమేన్. ఇప్పుడు ఈ మాట చాలా జాగ్రత్త వినండి. వింటున్నారా? అమ్మగారు కొన్ని పేర్లు ఆ తీతు అనేటువంటి ఆయన ఏం చేశాడు? వచ్చాడు ఇశ్రాయేలు దేశం మీదకి. రండి, ఒక గొప్ప పండుగ చేద్దాం, అందరు రండి, లోపలికి రండి అన్నాడు. యెరూషలేం మొత్తం అందరు పాపం అందరు వచ్చారు. చుట్టూ వాళ్ళకి యెరూషలేం చుట్టూ ఏముంటాయి? బైబిల్ ప్రకారం యెరూషలేం చుట్టూ గోడలు ఉన్నాయి, అంతేనా? ప్రాకారపు గోడలు అన్నీ ఉన్నాయి. అందరు లోపలెట్టి సైనికులందరిని, రే 2-3 రోజులు సిద్ధంగా ఉన్నాడు రా, 3వ రోజు జాగ్రత్తగా ఉన్నాను అన్నాడు. 2 రోజులు ఫుడ్ ఆపేసాడు, 2 రోజులు వాటర్ ఆపేసాడు. ఇక ఆలోచించాను పరిస్థితి ఎలా ఉందా. ఫుడ్ ఆపాడు, వాటర్ ఏం చేసాడు? ఆపాడు. ఆనకట్లన్నీ ఆపేశాడు. ఇంకా నీరు తాగుటకు వాళ్ళకి ఇంకా లేదు. వాళ్ళ ప్రార్థన దేవుని దగ్గర కూడా మొరపెట్టలేదా? పెట్టుండొచ్చేమో, వినడు. ఎర్మియాతో దేవుడు ఏమంటాడు తెలుసా? నువ్వు వారి నిమిత్తం ప్రార్థన చేయదు, నేను వినను. నీ మాట, నీ ప్రార్థన నేను వినను. బైబిల్ ఇలాంటి మాటలు కూడా ఉంటాయా? ఉంటాయి. ఎందుకు అంత కోపం ప్రభు? నేను వాళ్ళకి అన్ని రుచి చూపించాను. ఇదిగోరా, ఇది పెరుగన్నం, ఇది తింటే బలం వస్తుంది నాకు కొంచెం. కానీ వీడేం చేసాడు తెలుసా? ఆ పెరుగన్నం తీసుకొచ్చి నా ముఖం మీద కొట్టాడు. కోపం రాదా? ఆ ఒక్క క్షణం దేవుని కోపం ఎంత తెలుసు? దేవుని కోపం ఎంత? నిమిషం మాత్రం ఉండును. నిమిషం అంటే 8 దినాలు తెలుసా? ఏసైకి నిమిషం అంటే 8 దినాలు. ఎందుకంటే 24 గంటలే 1000 సంవత్సరాలలాగా ఉంటుంది. అలాంటిది నిమిషం అంటే ఒకసారి ఆలోచించుకోండి. అందుకే ప్రభు నిమిషం కూడా కోపం కొద్ది కోపం ఆయన శాంతింపజేద్దాం. బెటర్ అది నిమిషం కోపం. ఆయన లెక్క ప్రకారం నిమిషం అంటే చాలా ఎక్కువ. ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది. వాళ్ళ మీద దయ ఆయుష్కాలం అంతా ఉంది. దేవుడు కనికరం చూపాడు, తీసుకొచ్చాడు, తిరిగి మరలా రప్పించాడు. దేవుడు ఇప్పుడు ఆ దేశంగా కట్టాడు. నేను కాదన్ను. కానీ ఏమన్నాడు? మా మీదను మా పిల్లల మీదను ఉన్నాను. ఆపేసాడు. ఆపిన తర్వాత సైనికులు చెప్పాడు, ఇప్పుడు కత్తులు ధరించాడు అన్నాడు. ఇప్పుడు ఏం చేయమన్నాడు? ఇక అంతే విచ్చుకుపడిపోయారు. ఇంచుమించుగా ఎన్నో లక్షల మంది అంటే చంపబడ్డారు. రక్తము ఏరులై పారింది. ఏం పారింది? ఆ ప్రాంతంలో ప్రవహించాల్సింది నీరు, పాలు తేనెలు ప్రవహించే దేశం అది. ఇప్పుడు ఏం ప్రవహిస్తుంది ఆ దేశంలో? ఇప్పుడు కారణం వాళ్ళే. అందుకే గుర్తుపెట్టుకోండి, కారణం నువ్వు కావద్దు శాపానికి. నీ దేవుడు నీ కుటుంబం మీద, నీ సంఘం మీద, నీ మీద మట్టపు గుండు వేయాలని చూస్తున్నాడు, తూకం వేయాలని చూస్తున్నాడు. కరెక్ట్ చెప్పాలంటే తూకం ఎగద్దాను అంటున్నా, తూకం వేయాలనుకుంటున్నాడు దేవుడు. నువ్వు సరిగ్గా ఉన్నావా? రెట్టింపు ఆశీర్వాదం. సరిగ్గా లేవా? జాగ్రత్త. నేను వారిని దాటిపోనని కింద ఏమంటున్నాడు తెలుసా? అక్కడ ఏమన్నాడు? ఆమోస గ్రంథంలో ఏమంటున్నాడండి? చూడండి 7వ అధ్యాయం ఏమంటాడు? చూడండి ఒకసారి. ఇస్సాకు సంతతి వారు ఏర్పరిచిన ఉన్నత స్థలములో పాడైపోను. దేవుడు ఏం చేస్తున్నాడు? ఉన్నత స్థలాలు పాడైపోతాయి. అవి గొప్ప స్థలాలు అనుకున్నారు వీళ్ళు. అక్కడ ఆరాధన చేయొచ్చు. గిబియోనులో ఉన్నత స్థలంలో సొలొమోను ఆరాధన చేసి 1000 దహన బలులు అర్పించాడు కదా. ఉన్నత స్థలాలు బాగున్నాయి, ఇప్పుడు అవి పాడైపోతాయి. ఆమోసు ఎందుకో తెలుసా? యెరోబోము చేసిన పాపం. యెరోబోము ఇశ్రాయేలుతో చేయించిన పాపం వాళ్ళ ఉన్నత స్థలాలను కొట్టివేయబడిపోతున్నాయి. ఇంకేమంటాడు తెలుసా?
ప్రతిష్ఠిత స్థలములు నాశనం అయిపోతున్నాయి. మీరు ఉన్నతంగా ఉన్నారేమో పాడవకుండా చూసుకోండి. ఉన్నత స్థలం దేవుని గురించి, నీ గురించే. ఉన్నతంగా దేవుడిని దీవించాలని ఆశపడుతున్నప్పుడు నువ్వు పాడైపోయేవాగా ఎందుకు ఉండాలి? ఆ కట్టడము ఎంతో అద్భుతమైన కట్టడం, చూచుటకు బహు సౌందర్యముగాను అద్భుతంగాను పర్యాటకులను ఆకర్షించే కట్టడంగాను ఉంది. కానీ ఒక దినాన అది కూలిపోయింది అనుకోండి, ఒరే ఒకప్పుడు ఇది ఎంతో అద్భుతమైన, అసలు ఇలాంటిది ఈ ప్రాంతంలో ఉంటుందా? ఇలాంటిది ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందా? అంతేనా? అలాగే నా ఉంటుంది కదా, ఇలాంటిది ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందా? కానీ అలాంటిది నేడు ఆ ప్రాంతం ఇలా అయిపోయింది ఏంట్రా? ఏమోరా, దేవుడు ఇలా చేశాడు. వీళ్ళు ఏం చేశారో, వీళ్ళు ఏం దుర్మార్గ పనులు చేశారు, ఏం దుష్టత్వ పనులు చేశారో. ఏదైనా ఆగుతుంది ఏంట్రా? కర్మ ఆగిపోతుంది ఏంట్రా? కర్మ ఆగిపోతుందా? దేవుని వాక్యం కూడా అదే కదా, ఏం విత్తుదావు అదే పంట ఆగిపోతుందా? అది అలా నెరవేర్చుకుంటా వస్తుంది కదా. అర్జితల్లి ఎన్ని దోషాలు చేశారు, ఎన్ని చేశారు. ఈ కట్టడం ఒకప్పుడు బాగుంది, ఉన్నత స్థలమును పాడైపోతున్నాయంట. ప్రతిష్టతను ప్రతిష్ఠింపబడిన వాడవే. ప్రతిష్ఠిత స్థలమును దేవుడు ఏం చేస్తున్నాడు? నాశనం. ఏంటి? ప్రతిష్ఠించుకున్నాడు దేవుడు నాశనం చేయాలనుకున్నాడు. సౌలు అలా చేశాడు. యెరోబోము కూడా ప్రతిష్ఠించుకున్నాడు. అహియ కొత్త వస్త్రం తీసుకెళ్ళి చింపి, అహియ ఏం చేశాడు? కొత్త వస్త్రం తీసుకెళ్ళి చింపుకుని అది 10 తునకలు యెరోబోముకి ఇచ్చాడు. యెరోబోము, నీకు దేవుడు 10 గోత్రముల వారిని ఇస్తున్నాడు రాజు. ఉపయోగించుకున్నాడా? భయపడ్డాడు, బాధపడ్డాడు, ఏదేదో అనుకున్నాడు. చెట్టు చివరికి ఏమైంది? వాడి వల్ల ప్రాంతాలే నాశనం అయిపోయాయి. ఇంకేమంటాడు? నేను ఈ ఖడ్గము చేత పట్టుకుని ఎవరి మీదకి వెళ్తాను అంటున్నాడు. ఇప్పుడు యెరోబోము ఇంటి వారి మీదకి పడుదును అంటున్నాడు. వాళ్ళ మీదకి పడిపోతాడండి. నిజంగా యెరోబోము ఇంటి వారి మీద ఒక్క కుమారుడు తప్ప ఎవ్వరి చావు అంత అద్భుతంగా లేదు, ఎవ్వరి మరణం అంత అద్భుతంగా లేదు. అంటే పాత నిబంధన భక్తులకి మరణము, సమాధులు కూడా చాలా ప్రాముఖ్యమే. మరలా చెప్తున్నా, పాత నిబంధన భక్తులకి మరణము, సమాధులు చాలా ప్రాముఖ్యం. కొత్త నిబంధన భక్తులకి సమాధి ప్రాముఖ్యమైనది కాదు. కానీ ప్రభునందు మృతులు మాత్రమే దాన్ని గుర్తుపెట్టుకోండి. మేము ఎవరి నందుండి చనిపోయాము. నిజంగా కొంతమంది సాక్ష్యం చెప్తారు, భలే నాకు ఎంత ఆశ్చర్యం వేస్తుందో. ఆ తల్లి చెప్పిందంటే తన సేవకునికి, నానా నువ్వు అనేక దేశాలు, అనేక ప్రాంతాలు సందర్శించబోతున్నావు. దేవుడు చెప్తున్నాడు రా, ఇక నేను అన్నా వెళ్తాను, నా దేవుడు నన్ను పిలుస్తున్నాడు. అంతే. ఎప్పుడు ఆ తండ్రి తన కుమారుడి మీద చెయ్యేసి ప్రార్థన చేయలేదంటే, ఎప్పుడు చేయలేదంట. కానీ ఆ రోజు ఎందుకో చేసి ప్రార్థన చేసి, ఇక నా పని ముగిసింది. అతని పని ఆ రోజు. నా పిల్లల్ని, ప్రభా నా పిల్లలు ఎలా బ్రతుకుతారు, నన్ను తీసుకెళ్ళిపోవటానికి వచ్చావా? మన మరణాలు అలా ఉండాలి. అమ్మా ఈరోజు యెషయా గ్రంథం చదువుతానమ్మా. తన కుమారుడు తన తల్లికి యెషయా గ్రంథం చదువుతాను. నేను ఇటు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎందుకు చదువుతున్నా బైబిల్? లేదమ్మా నేను చదవాలి బైబిల్ చదవాలి. ఎందుకు ఇలా చదువుతున్నాను? అందరినీ జాగ్రత్తగా విశ్వాసంలో ఉండమని చెప్పమ్మా. విశ్వాసం నుంచి తొలగిపోవద్దు. దేవునికి మహిమ కలుగుతుంది కాక నేను చెప్పాను. విశ్వాసం నుంచి ఏమైపోద్దు? తొలగిపోవద్దు. చనిపోయాడు. ఇలా చెప్పుకుంటూ పోతే మనం ఎక్కడ పాతి పెట్టబడతామో కూడా మనకు వద్దు. ఆ ఆలోచన కూడా వద్దు. అనాథ శవంగా ఏం బాధపడదు. నువ్వు అనాథవి కాదు. నువ్వు నిజంగా ప్రభువునందు ఉంటే, ఇప్పుడు చెప్పిన మీకు, యెరోబోము మీద ఖడ్గం చేత దేవుడు చంపేశాడు. ఖడ్గం సడన్. కానీ దేవుని కృపలో చనిపోయిన వాడు సడన్గా కాదు కదా, కృపలోనే చనిపోతాడు. చనిపోతున్నావు కదా నువ్వు, అప్పుడు ఎవరు వస్తారు నీ కొరకు? ఇక నువ్వు ఒంటరివాడు ఎందుకు అసలు?
అసలు నీకు తెలియదు భూమి మీద ఇక వంతు నీకు ఎప్పటికీ ఉండదు అసలు. మనం ఇక్కడ ఇదైపోతాం, అది వచ్చి మీద పడిపోతుందేమో, ఇల్లు వచ్చి మీద పడిపోతున్నాడేమో, ఎవడు నీ మీద పడరు, నీ మీద ఎవ్వరు పడరు. అదేంటో నాకు చాలా విచిత్రం ఏంటంటే, అప్పుడు దాకా మనతో మాట్లాడిన వ్యక్తే, అప్పుడు దాకా మన యోగక్షేమాలు పంచుకుంటున్నటువంటి వ్యక్తే, కానీ చనిపోయాడంటే అమ్మో వాడు వచ్చి నా మీద పడిపోతున్నాడని భయపడుతుంది అంటే నాకు అర్థం కాలేదు. పాడారు సర్వ అది నేను నమ్మను, ఎందుకు? నిజంగా వాడే వచ్చాడు అనుకుందాం, ఎవడో సంబడి పోనీ నేనే చనిపోయి వచ్చాను అనుకుందాం మీ దగ్గరికి, మీ మీద ప్రేమ, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు చనిపోయి వాళ్ళ దగ్గరికి వచ్చాడు, ప్రేమతో వచ్చాడు, వాళ్ళు బోతమని భయపడ్డారు. కానీ బోతానికి ఉన్న ఏంటి, నాకు ఎముకలు ఉన్నాయి, ఈ బోతానికి ఎముకలు అన్నాడు కదా, అంటే నేను పట్టుకోగలను, మిమ్మల్ని తాకగలను, కానీ బోతం తాకగలదా? తాకడు. దేవుని స్తోత్రం కలుగును కాక. కానీ బోతం ఏం చేస్తాడు, మేము వచ్చి సమాధానం కలుగును కాక అంటాడా? గలిబిలి చేస్తాడు. అప్పుడైనా గ్రహించాలి కదా, వీడు మన కుటుంబాలకి సమాధానం కలగజేసేటోడు కదా. ఆడు మన క్షేమం. ఎవడాడు? నేనే తిండి పడతాడు. మీ నాన్న పడితే మంచిగా పడాలి కదా, అంటే మీ నాన్న పడల ఎవడో పడ్డాడంటే ఎవడో నిన్ను ఇచ్చేస్తుంది. ఎవడాడు? సాతాను అనేది పోతాడు. ఇంక సింపుల్. పడితే పడలే అసలు ఉండడు ఎవడన్నా. చాలా మందికి అపోహ ఉందేమో, నేను తీర్చాలనుకుంటున్నాను. చనిపోయిన ఎవడు భూమి మీద ఉండడు. చనిపోయిన ఏ వ్యక్తి ఎలా చచ్చిపోయినా సరే భూమి మీద ఉండడు. ఎలా చచ్చిపోయినా సరే, ఆత్మహత్య చేసుకున్నాడా, రైలు కింద పడ్డాడా, లేకపోతే ట్రైన్ యాక్సిడెంట్లో పడిపోయాడా, లేకపోతే ట్రైన్ వెళ్తుండగా కింద పడిపోయాడా, బస్సు యాక్సిడెంట్లో చనిపోయాడా, లేకపోతే కాల్చిపోయి చనిపోయాడా, ఎలా చనిపోయినా సరే అనవసరం, వాడు ఎవ్వడు భూమి మీద ఉండడు. మన బైబిల్ సిద్ధాంతం ప్రకారం, వేరే వాళ్ళ సిద్ధాంతంతో మనకు అనవసరం. నేను మరలా చెప్తున్నాను, ఆడు చిన్న పిల్లోడా, పెద్ద పిల్లోడా, ఆడు పుట్టేడా, ఆడు పుట్టిన తర్వాత ఆడు పుట్టి ఈ క్షణం చచ్చిపోయాడు అనుకుందాం, వాడు కూడా ఉండడు. 11 సంవత్సరాలకి ముందు చచ్చిపోతే ఎవడు చెప్పాడు? ఆ శాస్త్రం దేవుని స్తోత్రం కలుగుతుంది. ఎవడు చెప్పాడు అసలు కథ అంతా? నాకు ఇది బాగా కోపం వస్తుంది. ఆడెవ్వడు ఉండడు, మరి ఎక్కడ ఉంటారు? ఎవడు స్థానంలో ఉంటాడు. 11 సంవత్సరాలకు చనిపోయాడు అనుకోండి ఎవడైనా, ఒక పిల్లాడు, పరలోకం. వాడికి జ్ఞానేంద్రియాలు వస్తాయి కదా, జ్ఞానేంద్రియాలు వస్తాయి. 12, 13కి ఏమొస్తాయి? జ్ఞానేంద్రియాలు వస్తాయి రా, అందరికి వస్తాయి. మెచ్యూర్డ్ అంటారు దాన్ని. ఏమంటారు? మెచ్యూర్డ్ లెవెల్. ఇది మెచ్యూర్డ్ అవ్వలేదు, ఇది మెదడు ఇంకా మెచ్యూర్డ్ అవ్వలేదు అంటారు. మెచ్యూర్డ్ అంటే జ్ఞానేంద్రియం. ఆ లెవెల్కి వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా తెలిసి ఏది తప్పు కాదు. అప్పుడు మాత్రం జాగ్రత్త. అందుకే నేను పిల్లలకు ముందే 11కి వచ్చిన చూసుకోరా బాబు, నీ బతుకు నీదే, జాగ్రత్తగా ఉండాలి. నీకు తెలుసు అది బూతు మాటో లేకపోతే మాట కాదు, అది తప్పుడు పదమో తప్పుడు కాదో నీకు బాగుగానే తెలుస్తుంది. నువ్వు కథ ఏం పడక్కర్లే, క్లారిటీగా అర్థమవుతుంది. నీకు ఏమర్థమవుతుంది? చాలా క్లారిటీగా అర్థమవుతుంది. చాలా క్లారిటీ, పెద్ద క్లారిటీతో అర్థమవుతుంది. అలాంటప్పుడు చనిపోతే నాకు సంబంధం, మీకు సంబంధం, ఎవరికి సంబంధం లేదు ఇంకా అక్కడ నుంచి. కనుక ఆ ఏజ్ నుంచి తల్లిదండ్రుల యొక్క ప్రార్థన ఏంటి తెలుసా? పిల్లల మీద నీ కృప నుంచి ప్రభు అని ప్రార్థన చేస్తే చాలా అంతే, ఏం లేదు. నీ కృప వాళ్ళ మీద ఉంచు ప్రభు. ఒక దినానికి ఆడికి దాన్ని దేవుడు దర్శించి బాప్తీసం తీసుకో, దేవుని సందిగా వయసు కరెక్ట్గా రావాలి. ఎందుకంటే 18 సంవత్సరాల దాకా ఆగాలి. ఆగి వాడు లేదు నేను నా యేసుని సొంత రక్షణను అంగీకరిస్తున్నాను అంటే ఓకే. లేదు, చాలామంది నాకు చెప్పింది ఏంటి తెలుసా? చిన్నప్పుడు మా నాన్న బలవంతం మీద, మా అమ్మ బలవంతం మీద తీసుకున్నామై గారండి బాప్తీసం. మాకు ఇష్టం లేదన్నారు. వాళ్ళు కొంచెం వయసు వచ్చిన తర్వాత వాళ్ళు 20 సంవత్సరాల దాకా ఏం మాట్లాడు, 22, 24, 25 ఈ వయసు వస్తుందా మాకు బలవంతం చేశారంటారు. ఎందుకు అది బాగా మీకు అసలు అలాంటిది కొంతమంది ఉంటారు. నాకు తిక్క చేస్తుంటారు. 12 సంవత్సరాలకి ఇచ్చేదారు. సిగ్గు లేదా? వాళ్ళకి ఒక సెన్స్ ఉంది. వాళ్ళ స్వతగా నేను తీసుకుంటున్నా ఆయన ఎవరిని. ఇప్పుడు అంత చిన్నపిల్లలంతా ఉద్రేకం. మీరు వాళ్ళకి ఏదైనా ఒక స్టోరీ చెప్పండి, చించాన్ చూపించండి, లేకపోతే దొరమని చూపించండి, ఇంకా పిల్లల మైండ్ అలాగే ఉంటుంది. ఇంకా వాళ్ళ తత్వమే అలాగే అయిపోతుంది. మీరు ఏదైనా ఒక జాతీయతను చూపించండి వాళ్ళకి, వాళ్ళ రోషం అయిపోతుంటారు. పిల్లలు అలాగే ప్రవర్తిస్తారు. వాళ్ళకి 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది ఇది జీవితం కాదు, ఇది జీవితం అని.
అందుకే కొంచెం వెయిట్ చేయండి అంటాను నేను. చాలామంది ఒకలా ఇద్దరు నాతో చాలామంది చెప్పిన మాట, నాకు ఇష్టం లేదన్న, నిజంగా ఇష్టం లేదు మాకు. మీకు ఇష్టం లేకపోతే నేను ఎవరు బలవంతం పెట్టకూడదు. ఎందుకు బలవంతం? మా నాన్న తీసుకున్నాను, మా అమ్మ తీసుకున్నాను, ఏమో దేవుడు మాట. ఏమొద్దు బాప్తీసం తీసుకోవాలంటే డైరెక్ట్గా రండి దేవుని సభకి, నాకు బాప్తీసం నీళ్ళకి ఆటంకమా. ఐథియోపియా ప్రాంతానికి చెందిన నపుంసకుల్లో బాగా యెరోబాము కుటుంబం మీద ఏమేస్తారు. అందుకే మన మరణాలు ఎక్సలెంట్. ఆమెను చెప్పండి. ఇప్పుడు దాకా మరణం గురించి మాట్లాడుతున్నాను. యెరోబాము ఇంటి మీద ఒక్కడు మరణం బాగలే. ఇతని యందు మాత్రమే దేవుడు అనుకూలమైన దాన్ని కనుగొన్నాడని చెప్పి మొదటి రాజుల గ్రంథంలో రాయబడింది. ఎక్కడ ఒకసారి చదివించి పెట్టరు, మళ్ళీ అది అక్కడ ఉంది అనుకుంటారు కదా. మొదటి రాజుల గ్రంథము, మొదటి రాజుల గ్రంథమైనా 14వ అధ్యాయం 13వ వచనం 11వ వచనం నుంచి చదువుతాం. పట్టణమందు యెరోబాము 10వ వచనం నుంచి, కాబట్టి యెరోబాము సంతతి వారి మీదకి నేను కీడు రప్పించుచు ఇశ్రాయేలు వారిలో అల్పులు గాని గనులు గాని లేకుండా మగవారినందరినీ యెరోబాము వంశం నుండి నిర్మూలన చేసి పెంటంతయు పోవునట్లు అక్కడ అవతలకు దానిని వేసినట్లు యెరోబాము సంతతిలో శేషించిన వారిని నేను ఊడ్చి మట్టపు గుండేస్తే ఇలా వేసాడు దేవుడు. ఊడ్చేస్తానంట. బాబు నన్ను నడచొద్దు ప్రభా, నిజంగా చెప్తున్నాను. నన్ను, ఈ సంఘంలో ఉన్న వారిని, సంఘంలో చేర్చబడుతున్న వారిని ఓడ్చొద్దు. మీ ఆజ్ఞలు గైకుంటూ మాకు మనసు ఇవ్వండి. నీకు అనుకూలంగా మేము బ్రతకడానికి కృపనివ్వండి తండ్రి. ఆమేన్. ఊడ్చిపోయింది. పట్టణమందు యెరోబాము సంబంధంలో మరణమగు వారిని కుక్కలు తినను, బయట భూమిలో మరణమగు వారిని ఆకాశ పక్షులు తినను. యెహోవా మాట ఇచ్చినాడు. బాబోయ్, యెహోవా మాట ఇచ్చినాడు గొప్ప దేవుడు, మాట ఇచ్చినాడు గొప్ప దేవుడు అంట కదా. ఏం మాట అది? బయట చచ్చినాడు కుక్కలు తింటాయి అంట, ఇంకక్కడ చచ్చినాడు పక్షులు తింటాయి అంటే. వాళ్ళ సావు ఎక్కడుందో వాళ్ళకి తెలియట్లేదు. నీ సావు ఎక్కడుందో నీకు తెలుసా? నీకు తెలియాలి. నువ్వు ఎక్కడ పడితే అక్కడ అనామకుడుగా చనిపో. ఒకవేళ యాక్సిడెంట్లో చనిపోయి దేవుడు చెప్పాడు ఈరోజు చనిపోతున్నావు అంటే, కుటుంబంలో చెప్పేస్తే ఈరోజు యాక్సిడెంట్ అవుతుంటున్నాను, దేవుడికి స్తోత్రం, లాస్ట్ ప్రసంగం చేసి వస్తున్నాను అని ఒక సేవకుడు చెప్పాడు. లాస్ట్ ప్రసంగం ఇదే, ఇక మీద ప్రసంగాలు లేవు నాది. ఎందుకు అనొద్దు, ఈ రాత్రితో నేను అందరికీ గుడ్ బై. కార్ యాక్సిడెంట్, ఈ రాత్రితో గుడ్ బై, నాకు యాక్సిడెంట్ అవ్వబోతుంది అన్నాడు. దేవుడు చెప్పాడు అన్నాడు, జరిగింది. హలో, మీరు అనామకులు అనుకోవద్దు దయచేసి. మీతో అసలు మన ప్రాబ్లం అంతా ఏంటి తెలుసా? దేవుడు తప్ప మనకు అందరూ కావాలి, దేవుడే వద్దు మనకి. ఆయనేమో మీరు నాకు కావాలని నేను లోకానికి వచ్చేసి అన్ని తెచ్చింది వద్దు ప్రభు మాకు లోకం. మరి నీకు ఆనందాన్ని ఇవ్వడు, సంతోషాన్ని ఇవ్వడు, ఆడు దుఃఖం తప్పితే ఇంకోటి కాదు చేయడు. ఆయన సరే నాకు ఎవరు కాదు. కొంతమంది ఈ మాట అంటాను కదా, నేను ఈ మాట అన్నాను, మూతి నాకుతారని. అంటే చిన్నపిల్లలకి ఆడి ముద్దులు ఆడతామంటే బాగా ముద్దు వస్తాయి అని చెప్పి మెడతారు కదా ముద్దు చిన్నపిల్లలు. ఆడ చిన్నపిల్లడు కాబట్టి ఏం తెలియదు కాబట్టి ముద్దు ఆడతాం. ఆడ కొంచెం పెద్ద అయ్యాడు, ఆడికి తెలిసి అన్ని నువ్వు గ్రహించాలి. క్రీస్తులు వీళ్ళకి మరణాలు చూడండి ఎంత ఘోరం. ఇంక చూడండి, కాబట్టి నీవు లేచి నీ ఇంటికి పొమ్ము. యెరోబాము భార్యకి చెప్పాడు అయ్యా ప్రవక్త, నువ్వు వెళ్ళిపోమ్మా. నీ పాదముల పట్టణంలో ప్రవేశించినప్పుడే నీ బిడ్డ ఏమైపోతాడంట? చనిపోవును. అతని నిమిత్తం ఇశ్రాయేలు వారందరూ అంగలార్చు, సమాధిలో అతనిని పెట్టుదురు. ఇశ్రాయేలు దేవుడని యెహోవా యెరోబాము సంబంధంలో ఇతని యందు మాత్రం అనుకూలమైన దానిని కనుగొనెను గనుక యెరోబాము సంతతి వారిలో ఇతడు మాత్రమే సమాధికి వచ్చును. మీతో ఎవడు రాడు సమాధి. దేవుడు మట్టపు గుండేస్తే బలా నమ్మకమైన మంచి దాసుగా, బుద్ధిగల కన్నికలంగా, తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారముగా ఉండాలి. ఆమె తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా అని పిలవాలి దేవుడు. అలా ఉండాలి మన జీవితం. ఏం కాదు మనిషి జీవితం. మనం మనుషులు కొన్నిసార్లు బస్సులాగా బతుకుల్లో టిక్కు 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 అవుతాం. వచ్చే మళ్ళీ హైవేలోకి వెళ్ళిపోవాలి, మంచి హైవేలోకి. ఎప్పుడైనా సర్వీస్ రోడ్ అంటారు కదండి, సర్వీస్ రోడ్లో అప్పుడప్పుడు గతుకులు వస్తుంటాయి. కానీ మెయిన్ హైవేలో గతుకులు రాకూడదు. వచ్చిందంటే ప్రాబ్లం. మెయిన్ హైవేలో గతుకులు ఉండకూడదు. చక్కగా వెళ్ళాలి బండి.
చక్కగా సాఫ్ట్గా హాయిగా వెళ్ళాలి. ఒకసారి బతుకులు వస్తుంటాయి, సరి చేసుకుంటే ముందుకు హాయిగా వెళ్తుంటాయి. క్రైస్తవ జీవితం అదే. ఏం కనబడుతుంది? మట్టపు గుండు. నేను న్యాయ విమర్శ చేయబోతున్నాను. యెరోబోము మీద చేశాను, బెల్షర్ మీద చేశాను, సౌలు మీద చేశాను, ఇలా ఇశ్రాయేల్ అందరి మీద చేశాను. నాకు కోపం వచ్చింది. నేను ప్రతిష్ఠించాను, నీ మీద చేయకుండా చూసుకో. నేను ఉన్నత స్థలంలో దీవించాలనుకుంటున్నాను, నీ మీద చేయకుండా చూచుకో. దేవునికి మహిమ కలుగును కాక. మరొక ప్రశ్నను చూద్దాం. చూడండి, జకరియా గ్రంథం తీస్తారా? బైబిల్ గ్రంథం నుంచి 5వ అధ్యాయం. జకరియా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనాన్ని దయచేసి చూద్దాం. అందుకతడు నాతో ఇట్లా నేను ఇది భూమి అంతటి మీదకి, ఇది 5వ అధ్యాయం 2వ వచనం. జకరియా గ్రంథం. కనబడుచున్నదని నీకేమి కనబడుచున్నదని అతడు నన్ను అడగగా నేను 20 మూరల నిడివియు 10 మూరల వెడల్పును గల ఎగిరిపో పుస్తకం ఒకటి నాకు కనబడుచున్నదంటిని. నాకు ఆ విషయం తెలుసా? ఎంత పెద్ద పుస్తకం ఎక్కడుందో ప్రపంచంలో. పెద్ద పుస్తకం 20 మూరల నిడివి అంటే మామూలు మాట్లాడ. నాకు తెలిసి 100 మీటర్లు ఉంటుంది. 100 మీటర్లు, 50 మీటర్లు పొడవు, 50 మీటర్లు వెడల్పు, 100 మీటర్లు ఉండొచ్చు. అంటే మేబీ 100 కాకపోవచ్చు, 50 ఉండొచ్చేమో. ఎందుకంటే మోర ఎలా లెక్కట్టకండి. మోర ఇది కాదు, బైబిల్లో మోర అది కాదు. క్యూబిట్స్ అంటే ఇప్పుడు లెక్కలు పెట్టద్దు. ఆ కాలం లెక్కలు వేరు. మరి 4 మెతుకులు వేయరా అంటే 4 మెతుకులు 1 2 3 4 మెతుకులు ఎవడు వేయడు. ఎవడు 4 మెతుకులు ఎట్టరు అంటే అర్థం ఏంటి చెప్పండి అమ్మ? 4 మెతుకులు అంటే కొంచెమని అర్థం. 4 మెతుకులు అంటే 1వ మెతుకు, 2వ మెతుకు, 3వ మెతుకు, 4 మెతుకు అని లెక్కెట్టు. బైబిల్లో కూడా మోర అంటే ఒక మోర, ఈ మోర కాదు. మేము పువ్వులు కొలిచే మోరలు కాదు అసలు. దేవుని స్తోత్రం కలుగుతుంది. మోర అనేది డిఫరెంట్. చాలా పెద్ద పుస్తకం. మేబీ అనుకుందాం ఇంత పెద్ద పుస్తకం, అంత పెద్ద పుస్తకం ఎగిరిపోతున్నట్టు నాకు కనబడిందంట. పుస్తకం నాకు కనబడింది అంటుంది బైబిల్ మొదటి వచనంలో 5వ అధ్యాయం. ఏముంది ఆ పుస్తకంలో? అందుకతడు నాతో ఇట్లని, ఇది భూమి అంతటి మీదకి బయలు వెళ్ళు శాపమే. భూమి అంతటి మీదకి వెళ్ళిపోతుంది. ఏంటంటే ఇది ఈ పుస్తకం శాపమే. నీకు కనబడుతుంది ఆ పుస్తకం? నీకు కనబడకపోతే ప్రమాదం. నీకు కనబడాలి పుస్తకం. నీకు ఆ పుస్తకం తప్పక కనబడాలి. ఆ పుస్తకం కనబడితే మరొక 2 పుస్తకాలు రావాలి. జ్ఞాపకార్థ గ్రంథం అని, జీవ గ్రంథం అనే పుస్తకాలు జ్ఞాపకంలోకి రావాలి. అదేం చిన్న పుస్తకమా? చాలా పెద్ద పుస్తకం. ఇదేం చిన్న పుస్తకం కాదు, పెద్ద పుస్తకం. తర్వాత దానికి ఒక ప్రక్కన రాసి ఉన్న దానిని బట్టి దొంగిలి వారందరూ కొట్టివేయబడతారు. 2వ ప్రక్కన రాసి ఉన్న దానిని బట్టి అప్రమాణికులందరూ చెప్పాలి కొట్టివేయబడతారు. ఎవరెవరు ఉంటారు? దొంగిళ్ళ వారందరూ కొట్టివేయబడతారు. 2వది అప్రమాణికులు అంటే అబద్ధ ప్రమాణం చేయవారు. ఆ కింద 4వ వచనం కూడా చదవండి. ఇదే సైన్యములకు అధిపతికి యెహోవాకు నేను దాన్ని బయలుదేరుచున్నాను. అది దొంగల ఇండ్లలోనూ నా నామం బట్టి అబద్ధ ప్రమాణం చేయవారి ఇండ్లలోనూ ప్రవేశించి వారి ఇండ్లలో ఉండి వాటి దూలంలోనూ రాళ్ళను నాశనం చేయి. నీకేం కనబడుతుంది? పుస్తకం కనబడుతుంది కదా. ఏం పుస్తకం అది? ఒక పక్క రాసిన దాన్ని బట్టి దొంగలు కొట్టివేయబడతారంట. మరొక పక్క రాయబడిన దాన్ని బట్టి ఎవరు కొట్టివేయబడుతున్నారు అంటే అబద్ధ ప్రమాణం చేసేవారు. కొంతమంది నోరు విప్పితే అబద్ధం ఎంత చక్కగా వాడతారయ్యా. అసలు ఏంలే, 2 ఆలోచన ఉండదు వాళ్ళకి. అమ్మో, దేవుని సంధిలో దగ్గర ఉన్నాను, లేకపోతే సమాజంలో ఉన్నాను, నేను అబద్ధం ఆడితే రేపు పొద్దున్న నాకు ఏదైనా జరగవచ్చు, లేకపోతే నా పిల్లలకి ఏమైనా జరగవచ్చు కొన్ని అంటారు కదా. అదే అబద్ధం. అప్రమాణికులు అంటే ప్రమాణం చేసి తప్పేటోళ్ళు, ప్రమాణం చేసి తూతూ అనేటోళ్ళు, వాళ్ళందరూ కొట్టివేయబడతారు. అప్రమాణికులు, అబద్ధికులు. ప్రమాణం చేసావా? నా గట్టి మీద చేపెట్టి ప్రమాణం చేసావు. ఏమైనా ప్రమాణం చేసావు? ప్రభు నీతో నీకు జీవితం, నువ్వు ఎక్కడ ఎలా చెప్తే నడుస్తావు. కానీ ఏం చేసావు? నడుస్తున్నావుగా అనేది పెద్ద ప్రశ్నే. కొట్టివేయబడకుండా చూసుకోండి. అబద్ధికులు కొట్టివేయబడతారు. ఒకరిని ఎవరు అనకుండానే
నన్ను ఎన్నేసి మాటలు అన్నారు, నన్ను అంటారు, ఇట్ట అంటారు, అట్ట అంటారు. నోరు ఎక్కితే చాలు, అమ్మో ఎక్కడి నుంచి వస్తాయి మరి. అసలు అబద్ధం, అందుకే చెప్తున్నాను, అబద్ధానికి జనకుడు ఎవరు చెప్పండి? ఇంకా ఆన్సర్ వచ్చింది అంతే సార్. అబద్ధానికి జనకుడు ఎవరు? ఎలీషా ఒకరోజు అడిగాడట ఎవరిని? గ్యాజీని. ఎక్కడికి రా నాన్న, ఎక్కడికి వెళ్ళావు నాన్న అని. నేను ఎక్కడికి వెళ్ళాను అన్నాడట. ఏమన్నాడు? అయ్యా నువ్వు వద్దన్నావు కానీ నేను కావాలనుకున్నాను వెళ్ళాను అని చెప్పుంటే రేపు పెంకి మన్నాడు. అలాంటి మనకి ఎందుకు ఇచ్చినా ఏమో వేరే మాట ఉండేదేమో, ఏమో మనకు తెలియదు ఏముండేదో మనకు తెలిసింది కదా. కానీ నేను చెప్పుంటే బాగుంది కదా. ఆదామ నువ్వు ఎక్కడ అంటే కొన్ని ఆదామని చెప్పుంచాను అన్నది. ఏమన్నాడు? నేను తినవద్దని పండ్లు నువ్వు తిన్నావు అంటే ఈ స్త్రీ ఇచ్చిందాకని చెప్పాడు కనీసం. మేము తోట మధ్యలో దాక్కున్నాం అని చెప్పాడు కనీసం. అన్నాడు అది కూడా చెప్పలే. నేను వెళ్ళాను, గ్యాజీ ఆ నయమాన్ వచ్చాడు కదా, నువ్వు తీసుకున్నాను, నేను తీసుకున్నాను అయ్యారండి. అయ్యా ప్రవక్త గారు నాకు అవసరం పడ్డా, ఎంత మంచి బట్టలు అంత మంచి డబ్బులు వదిలేసుకుంటే ఎట్లా అని నేను వెళ్ళాను. ఎవరే డబ్బు ఆశిస్తావా, ధనాపేక్ష కలగని ఏమయ్యేది అప్పుడు. నేను ఎవరికి వెళ్ళా, ఎంత సింపుల్ తెలుసా. ఎలా ఏం చేసావు? ఏం చేయలే. మళ్ళీ అడుగుతున్నా చెప్పు, నువ్వేం చేసావు? నేనేమీ చేయలే. బ్రష్ చేశాను, స్నానం చేశాను, బట్టలు ఉతికాను, బట్టలు వేసుకున్నాను. ఏం చేసావని నేను ఎవరైనా ప్రశ్నిస్తే దాని అర్థం ఏంటంటే నేనేం తప్పు చేశానని ఆలోచించాలి అన్నాను. ఏమన్నాను? ఏం చేసావని నేను ఎవరైనా ప్రశ్నిస్తే నేను ఏం తప్పు చేశాను అనే ఆలోచన ఇలా రావాలి. అప్పుడేమవుతావు? సరి చేయబడతావు, అంతేకేం లేదు. గ్యాజీని అడిగాడు, ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి వెళ్ళావు? నా మనసు నీతో పాటు రాలేదా? నయమాన్ని వదిలిపెట్టింది కష్టం, నీకు వస్తుంది, నీకు వస్తుంది, నీకు నీ సొంత. ఎందుకు నా బాధ? ఎందుకు అని, ఎందుకు అబద్ధాలు? అన్నీ బాగుంటే చెప్పండి, అన్నీ బాగుంటే ఆ ప్రమాణం భలేగా ఉంటుంది. ఏది బాగాలేదనుకోండి ఆ ప్రమాణం అలాగే ఉండాలి. ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉంది 15వ కీర్తనలో, అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట. ఆ పుస్తకం మనకు ప్రతినిత్యం కనబడాలి. అప్రమాణికుడిగా నేను ఉండను ప్రభా, అబద్ధికుడిగా నేను ఉండను. కష్టం రాని, నష్టం రాని, శ్రమ రాని, ఇబ్బంది రాని, నేను చేసిన ప్రమాణానికి కట్టుబడి ఉంటాను. నీ సన్నిధిలో నేను ప్రమాణం చేశాను ప్రభా, నాతో నీవు చేసిన నిబంధనలన్నీ నెరవేర్చుచుంటివే, నీతో చేసిన తీర్మానములు స్థిరపరచితివే. స్థిరపరచును గాక. అమ్మా వినపడుతుంది మాట? స్థిరపరచును గాక. ఓ హల్లెలూయా. దేవుడు స్థిరపరచాలి, దేవుడు స్థిరపరచాలి, దేవుడు స్థిరపరచాలి. దేవుడు నీ ప్రమాణాలు దేవుడితో చేసింది. భార్యాభర్తల ప్రమాణాలు ఎప్పటిదాకా ఏ బంధం కన్నా ప్రపంచంలో అతి మంచి బంధం, అతి ఉన్నతమైన బంధం ఏంటి తెలుసా? భార్యాభర్తల బంధం. దానికి మించింది మరొకటి లేదండి. అదంతే, దానికి మించింది ఏది. నిజంగా చెప్తున్నాను, దేవుడు అందుకే నేను సృష్టించిన వాడు నీకు భర్త ఉన్నాడు. ఆ మాట మొదట నాకు చూచినప్పుడు, మొదట నేను విన్నప్పుడు నాకు కలిగిన ఆదరణ నార్మల్గా కలగలేదు. అన్ని చెప్తా సేవకుడు ఇంకో మాట అన్నాడు, భర్త అంటే భరించువాడు, బాధ్యత కలిగి పోషించువాడు, వ్యవహరించువాడు అని చెప్పాడు. నాకు ఇంకా ఆనందం వచ్చేసింది ఆ మాటలకి. నన్ను భరించేది, నా మీద బాధ్యత ఆయనకు ఉంది. ఈ భూమి మీద ఎవరికి బాధ్యత ఉన్నా లేకపోయినా నా మీద ఆయనకు ఉంది. రీసెంట్గా ఒకరు ఫోన్ చేశారు నాకు, చేసి నేను నీకోసం ఆలోచిస్తున్నాను, ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు అని ఆలోచిస్తున్నాను అన్నాడు. అంటే నా గురించి ఆలోచించేటోళ్ళు ఉన్నారా ప్రభు? నేను ఆ మనసులో నా రాత్రి అన్నావు కదా, రోజంతా ఏడ్చావు నా గురించి ఎవడు ఆలోచించేటోడు ఉన్నాడా లేదా? నేను నీ కోసం ఎంతోమందిని ఏర్పాటు చేసిన హల్లెలూయా. ఆయన మాట ఏంటి తెలుసా? ఎవరు విడిచినా విడిచిపెట్టి నేను విడవను. ఆయన అప్రమాణికుడు కాదు, అబద్ధికుడు.
అందుకే ఆయనకు అబద్ధికుడను అప్రమాణికుడను చిరాకు. దేవాని మందిరం విడిచిపెట్టను అంటే మందిరాన్ని ఏం చేయకూడదు? మందిరం విడిచిపెట్టనంటే అంటే మీరు రాకపోతే మందిరం విడిచిపెట్టిన కాదు. అది కాదు. మందిరం విడిచిపెట్టడం అంటే అర్థం ఏంటో తెలుసా? మందిర పనులను విడిచిపెట్టడం, పరిచర్యను విడిచిపెట్టడం, ప్రార్థనను విడిచిపెట్టడం. అది మందిరం విడిచిపెట్టడం అంటే ఈరోజు ఉదయం రాలేదు, సాయంత్రం వీలుంది వచ్చాను అంటే మందిరాన్ని ఉదయం విడిచిపెట్టేసిన బాబా అది కాదు. అది ఆ బోధే కాదు నాది. మందిరాన్ని విడిచిపెట్టడం అంటే ఏంటి తెలుసా? పరిచర్యను విడిచిపెట్టడం, ప్రార్థనను విడిచిపెట్టడం. నేను ఒక సేవకునికి ఈరోజు చెప్తున్నాను, అతడు మందిర పరిచయం ప్రారంభించారంట కట్టుకున్నాను. నేను ఇచ్చిన అమౌంట్ ఏం మాత్రం అసలు నేను ఒక రోజు చూశాను, ప్రభా 2 ఇటుకలు కూడా రావు ప్రభా నేను ఇచ్చింది. కానీ దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు. ఆమె 2 కాసులు ఇచ్చిందంటే ఆమె ప్రమాణం ఏంటి తెలుసు? నా జీవనం అంతా నీకే ప్రభా, ఇదిగో నేను 2 కాసులు ఇస్తాను. ఎప్పుడూ తప్పుకోలేదు అన్నమాట. ఆ రోజు దేవుడు వచ్చి ఆమె గురించి వచ్చిండేమో వేసి ఆ రోజు కానుకల దగ్గర నేను అనుకుంటాను. కానుకల పెట్టెలో అందరూ వేస్తున్నారు, ఆమె వేసి చూసి అందరికంటే టీం ఎక్కువ వేసింది. నేనే ఉన్నాను అక్కడ. మళ్ళీ ఒకసారి చెప్పు ప్రభా వేసే, నువ్వు మళ్ళీ ఒకసారి చెప్పాలి ఇప్పుడు. అరే అందరికీ నీకు ఎలా వేసింది? ఆమె వేసింది ఎంత తెలుసా? ఆమె వేసింది అంతా 2 కాసులు. ఇదిగో 2 కాసులు వేసింది ఆమె, 2 కాసులు అలా వేసింది. ఏదో 10 రూపాయలు నన్ను ఎవరి దగ్గర ధనవంతులు 10 రూపాయలు వాళ్ళు డబ్బులు మూట తీసుకొచ్చారు. డబ్బులు మూట తీసుకొచ్చి ఇలా వేసారు కదా కానుక చెట్లు. ఎవరు వేసారు ఇప్పుడు? ఆమె వేసింది. మరి వాళ్ళందరూ తమకు కలిగిన దాంట్లో వేసారు. కానీ ఈమె వాళ్ళ ప్రమాణం అప్రమాణం. ఎందుకని తెలుసా? వాళ్ళు దేవునికే సమస్త వాళ్ళ అర్పితం దేవునిది అంతే. వారు ఏది తమది కాదు అనుకోవాలి. ఆ స్థాయి దేవుడు కోరుకున్నది. అందుకే వాళ్ళు అలా చేశారు. ఈమె తన జీవనం అంతా కూడా ఏం చేసింది? అందరికంటే ఎక్కువ ఇచ్చింది. దేవునికి మహిమ. ఈయన చెప్పాను అనుకోండి, కానుకల గురించి కూడా పాస్టర్ గారు దగ్గర వాక్యం చెప్పిన స్టార్ట్ చేస్తారు కాదు నాయన, నేను కూడా ఇస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. నేను ఇచ్చిన దాని మీద దేవుడు మాట్లాడిన మాట చెప్తున్నాను. ఎవరిని ఎప్పుడైనా బలవంతం పెట్టినా కానుక తీసుకురా, లేకపోతే శేషమ్మ గారు బలవంతం పెట్టినా చెప్పమ్మా, నువ్వు నవ్వితే వేరేగా ఉంటుంది కథ, అది చాలు. అది చెప్తే చాలు. కొంతమంది ప్రశ్న అడిగితే నవ్వుతున్నారు. పిచ్చోలా మీరు నవ్వకూడదు, చెప్పాలి. నేను అడిగానంటే అర్థం ఏంటి చెప్పడానికి. ఏసు రక్తమే చేయం. ప్రశ్న అడిగితే నవ్వకండి ఎప్పుడు. ప్రశ్న ఎప్పుడైనా సేవకుడు ఏ సేవకుడు అడిగిన ప్రశ్న పక్కన సమాధానం చెప్పండి. నవ్వారంటే అర్థం ఏంటి తెలుసా? అని నవ్వారు అనుకోండి, ఈ చేయలేనట్టుంది, రివర్స్ అది. నవ్వితే అర్థం ఏంటి? రివర్స్. అందుకే ఇప్పుడు కూడా అవునంటే అవును, ఈ మాట కాదంటే ఎందుకు దేవుడు నియమం పెట్టాడు తెలుసు? ఇలాంటివి ఉంటాయి కాబట్టి. సంఘం, దేవుని సంఘం ఇది. మాట్లాడాలి, నోరు తెరవాలి. బాగుగా నింపబోతున్నాడు దేవుడు. అబద్ధం ఏం చెప్పక్కర్లే. దేవుని బలిపీఠం మీద అబద్ధం చెప్పక్కర్లే. అబద్ధికులందరినీ కొట్టివేస్తానని ఇప్పుడే చెప్తున్నాడు వాక్యం. హల్లెలూయా. ఆమేన్. ఏరా బలవంతం పెట్టినా అది పెట్టానా అని అడిగితే ఇలా తెల్లమొహం వేశారనుకోండి, దేవుని స్తోత్రం. వేయకండి తెల్లమొహం. యథార్థవంతుని దేవుడు దీవించబోతున్నాడు. నమ్మకమైన వారిని దేవుడు ఆస్వాదించబోతున్నాడు. యథార్థత అంటే ఏంటి తెలుసు? నోరు తెరవడమే. ఎలా పడితే అలా కాదు నోరు. అబద్ధికులను అప్రమాణికులందరినీ దేవుడు కొట్టివేయబోతున్నాడు. వారి ఇండ్లలోకి దూరి మరీ నాశనం అయిపోతుందంట. పట్టుతున్నాడు. చూడబోతున్నాం మనం ఇలాంటి కార్యాలు. కానీ నువ్వు అబద్ధ ప్రమాణాల్లో ఉండకో, అప్రమాణకుడిగా అస్సలు ఉండకో. నష్టం కలిగిన మాట తప్ప. నష్టం కొంచెం వస్తుంది, రాకుండా ఉండదు. దేవుడు ఒక్కసారి అలా దిగించి టప్పని కింద వేస్తాడు, మళ్ళీ ఇలాగ ఎక్కుతాడు, మళ్ళీ కింద వేస్తాడు, మళ్ళీ ఇలాగ ఎక్కుతాడు, కింద వేస్తాడు. ఎందుకో తెలుసా? అలా వేయలేదు అనుకోండి, మనం ఏం చేస్తాం? మునగ చెట్టు ఎక్కి కూర్చుంటాం, ఎప్పుడు పడిపోతాం తెలియదు. దేవుడు అలా చేస్తున్నందుకు దేవుని స్తోత్రం. ఒకసారి కష్టాలు బాగా ఎత్తాడు, ఒకసారి ఏం బాగా సుఖం ఇచ్చేస్తాడు. అసలు మామూలు సుఖం కాదు. వద్దన్నా సరే వచ్చేస్తుంటుంది. ఒకసారి ఏమో అసలు కావాలన్నా సరే, అమ్మా నువ్వు వర్క్ అసలు ఇది బెత్తం పట్టుకోవాలి. కొరింథీ పత్రికలో చెప్పినట్టుగా బెత్తంతో నేను రావాలని అంటాడు పౌలు. బెత్తంతో రావాలా? బెత్తంతో నా బంధమైన ప్రోగ్రామ్ మీకు వద్దు, వాళ్ళకున్నాయి. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి అమ్మా, అంతేనా? ఒకసారి వద్దులే ప్రభా అన్నా సరే విస్తా, ఒకసారి ప్రభా కావాలి ప్రభా అన్నా సరే ఏంటి టార్చరా అంటే? టార్చరా కాదు నాన్న.
అన్నీ ఉంటే యెహోవా ఎవడని అంటావు, ఏమీ లేకపోతే నేనున్నాను కానీ నేనున్నాను. అతిశయించవద్దు, దేవుని నా యందు అతిశయించాలి. అందుకే నేను ఇది నేర్చుకుంటున్నాను. ప్రభువా, నీ అందే నేను అతిశయించదు, నీ అంత మాత్రమే నేను అతిశయించదు. నాకు ఎవరి ఎందు అతిశయం. అప్రమాణికులు అబద్ధికులు కొట్టివేయబడిపోతున్నారు. ఏం కనబడుతుంది? పుస్తకం కనబడుతుంది. కనబడుతున్న పుస్తకం మీకు కూడా పుస్తకం ప్రతిరోజు కనపడాలి. ఏంటి ఆ పుస్తకం? అమ్మ, ఏం పుస్తకం కనపడాలి? బైబిల్. ఏం కనబడాలి? అది కనబడుతున్నప్పుడల్లా దేవుని వాక్యం వినబడుతుంది. మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, దేవుని వాక్యానికి విరుద్ధంగా నేను బోధ చేశాను అంటకు రుజువు ఎక్కడైనా ఉందా? ఉంటే నాకు చెప్పండి. కానీ నాకు తెలిసినంత వరకు దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్టుగా, చేయలేకపోతే చేయలేకపోయాను అని చెప్తాను తప్ప అది దేవుని వాక్యం దాన్ని మార్చలేదు. నేను చేయలేకపోయానని చెప్తాను. ప్రార్థన చేశారు అయ్యగారండి మా కోసం అని అడిగితే చేయలేదు అని చెప్పచ్చు. మరి ప్రార్థన చేయాలి కదా మీ యొక్క బాధ్యత ప్రకారం. అవును, చేయలేదు. కానీ వాక్యాన్ని మార్చాలి. నా నిమిత్తం వాక్యము నాకు మలుచుకొని వాక్యంలో నేను మలవబడుటకు ఇష్టపడతాను. దేవుని స్తోత్రం కలుగును కాక. ఈ కొద్దిపాటి, అందుకే నేను అంటాను, పరలోకంకి వెళ్ళిన తర్వాత భుజం మీద చేసి భూమి మీద అశోక్ చితక్కొట్టేశాను. అంటే మన భాషలో చితక్కొట్టేసాడు అర్థం తెలుసు కదా. నమ్మకంగా చేసేసాను, ఉన్నా లేకపోయినా. కొన్నిసార్లు దేవుడితో అంటాను, ఏడు యథార్థంగా న్యాయంగా చేశానంటే ఎందుకు ప్రభు? ఈ యథార్థంగా న్యాయంగా చేస్తే మొన్న ఎప్పుడు అన్నాను పిల్లలతో, అరే యథార్థంగా న్యాయంగా అనమాకంటరా, అది చాలా ప్రమాదం అన్నాను. ఎందుకని? చాలామంది సేవకులు నా తర్వాత మీరే అంటారు, నా పిల్లలు మీరే అంటారు. అలా యథార్థంగా ఇప్పుడు నేనేనా నా మాట అప్రమాణికులందరూ కొట్టివేయబడిపోతున్నారు, అబద్ధికులందరూ కొట్టివేయబడిపోతున్నారు. ఆ కార్యాన్ని నేను చూస్తున్నాను. ఒక తల్లి తన కొడుకు ఎంత దూరంలో ఉన్నా, ఎంత ప్రేమించకపోయినా, తనదంటూ ఏదైతే ఉందో తనకు మాత్రమే చెందాలని ఆలోచన కలిగి ఉన్నది. అంతేనా? ఇది వేరే వాడికి ఇచ్చేస్తాను అనుకోలేదు ఎప్పుడు తన మనసు. బయటకు నోరు జారిలా మాట్లాడినప్పటికీ కూడా తన మనసులో లేదు. ఎప్పటికైనా దాడిదే. ఎంత దూరం ఉన్నా ఏందైనా, కొడుకు దూరంగా ఉండొచ్చు, కూతురు దూరంగా ఉండొచ్చు, ఎవరెంత దూరమైనా ఉండొచ్చు. కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన స్వాస్థ్యము వాళ్ళకి ఇవ్వవలసిందే, తప్పదు. అది తప్పదు. నేను మార్చలేదు. ఇప్పుడు నా ఆడపిల్లలిద్దరు ఉన్నారు, మా పిల్లలిద్దరు ఉన్నారు. మా పిల్లలు దేవుని స్తోత్రం, వాళ్ళు దేవుని సేవ, లేకపోతే ఆ సమయం పెద్దవాడు ఎలాగైనా దేవుని సేవడు. ఎందుకంటే అది మార్చలేదు. దాని మీద నేను అబద్ధ ప్రమాణం చెప్పలేను. అంతే తెలీదు. వాడు ఆల్రెడీ అన్నాడంట, వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ తల్లిదండ్రుల నుంచి అని నేను లాక్కోలేదు. నాకు వద్దు. అసలు ఈరోజు చెప్తున్నాను మీకు మాట. డేవిడ్ గురించి దేవుడు నాతో మాట్లాడకపోతే డేవిడ్ పరిచర్యలోనే లేడు. మాట గుర్తెట్టుకోండి. మరలా పరిచర్యలో ఉంటాడు. ఎలాగా అలా తెలిసిరా, అలా చేసిరా, కుమారునిగా స్వీకరించను. నేను మీకు తెలియదు నా గురించి. కష్టం మీకు తెలీదు. అశోక్ ఎవ్వడికి లొంగడ. ఇది నానుడు అందరి నోట్ల, బంధువుల నోట్లు అయితే, స్నేహితుల నోట్లు అయితే, తెలిసిన వారి నోట్లు అయితే ఎవ్వరికి లొంగడు. దేవుడికి చెప్పాడా, ఈడెవడికి లొంగడు. ఆ విషయంలో కూడా ఎవడికి లొంగడు. దేవుడు చెప్పాడు. ఒక ఆయన అన్నాడంట, ఆడాడు భార్య మాట వింటాడు. నా భార్య ఇచ్చింది సాక్ష్యం. అది నా మాట ఏ రోజు వినడు. అది మీకు తెలుసో తెలీదు. నా మాట కాదు, దేవుని మాట వింటాడు ఆయన. ఎవరి మాట వింటాడు? దేవుని మాట అన్నది నా భార్య. వాక్యం ముందు నిలబడండి. ప్రమాణంలోనైనా చేసిన దాని మీద వాక్యం ముందు అశక్తి నిలబడండి. మీరు అన్ని మాట్లాడాలి. ఒక్కరు మాట్లాడలేదంట మాటకి. వాక్యం ముందు అయితే వద్దు, మామూలుగా అయితే కావాలి. వాక్యం ముందు వద్దు. ఇది గర్వంగా కాదు, దేవుడు నన్ను నిలబెట్టుకున్నటువంటి సాక్ష్యం మీకు చెప్తున్నాను. మీరు కూడా ఇలాగ బ్రతకాలి అని కోరుకుంటున్నాను. మీరు కూడా ఇటు కృపలో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. ఈ మాట అందుకే చెప్తున్నాను. ఈ మాట గర్వంగా చెప్పట్లేదు, నేను గొప్పని చెప్పట్లేదు. ఎందుకంటే ఎప్పుడు పడిపోతామో, ఎప్పుడు నిలబడతామో తెలియని బ్రతుకులు మావి. కానీ అలాంటి చిన్నపాటి సాక్ష్యంలో కూడా ఎందుకు చెప్తామంటే దేవుడు మహింపరచబడాలి. ఎలాగ తన ఈ దీన సేవకుని
ఇలాగే చిన్నవాడిని, లేశమైన వాడిని, అల్పులని, నిజంగా అపోస్తలులందరిలో అల్పుడమైన నేను ఎలాగ దేవుడు నన్ను వాడుకోవాలని ఇష్టపడ్డాడు, దాన్ని తెలియపరచడానికి ఇష్టపడుతున్నాను. అంత తప్పితే వేరుకుంటాను. మామూలుగా ఉంటాడు, అలాగే అలాగే ఉంటాడు. మీకు ఎవరికి తెలియదు. ఎప్పటికైనా ఏమనుకుంటాను, నాకు కుమార్తెలు 2 ఉన్నారు, నాకు ఎవడో ఒకడు అల్లుడు వస్తాడు, ఆడికి ఇస్తాను. అదే కదా ఇప్పుడు అందరూ ఆలోచన. ఎంతమంది కుమార్తెలు అల్లుళ్ళకి ఇవ్వలేదు? సంఘంలో నన్ను నిలబెట్టారా? సంఘంలో తన వెనక్కి సేవ చేస్తూ నిలబెట్టారా? ఎక్కడే సంఘంలో జరగలేదు నాకు తెలుసు. ఎక్కడో పూర్వకాలంలో 1, 2 ఇలా వేలు మీద లెక్కట్టచ్చంట. సంఘాన్ని తీసుకెళ్ళి తనకు కాని పిల్లలకి ఎవడెవడు. ఈరోజు చెప్తున్నాను, అతడు దైవజనుడే కావచ్చుగాక, గొప్ప సేవ చేసిన వాడే కావచ్చుగాక, ప్రమాణాలు చేసిన వాడే కావచ్చుగాక, నా దాసుడో నా దైవజనుడో అని ప్రవచనాలు చెప్పొచ్చుగాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. నా కుమారుడు నువ్వు, నేను నిన్ను కన్నానని చెప్పొచ్చుగాక. స్తోత్రం అన్నాను. యథార్థంగా నీతిగా సేవ చేశారా? ఇవన్నీ పాటించాలి, ఇవన్నీ పాటించాలి. ఎన్నో అవమానాలు ఎదుర్కోవాలి, ఎన్నో అనుమానాలు ఎదుర్కోవాలి. యథార్థంగా నీతిగా సేవ చేస్తాను చెప్పాను నేను. ఉండడు. కానీ నేను అడగలేదు కూడా, నాకు ఎవరైనా కుమారుని ఇస్తావా అని నేను ఎప్పుడు దేవుణ్ణి అడగలేదు. నిజంగా చెప్తున్నాను, నేను అడగలేదు. నేను మోకాలు ఇలాగ ఉదయాన్నే లేచాను, తెల్లవారింది కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు? అదొకటి ఉంది కదా మన క్రైస్తవ నియమంలో పెట్టుకున్నామా? చాలామందికి ఆ నియమం కూడా ఉండదు. తెల్లవారు లేచాను ప్రార్థన చేయాలి ఉండదు. మొబైల్ అక్కడ ఉంది, ఎదుగుతాం ఫస్ట్ మొబైల్. అప్పుడు కూడా రీల్స్. తెల్లారు లేచి లెగ్గని ఏమొచ్చింది? ప్రార్థించింది. దేవుని సందర్భం మోకాలు ఇలాగ వేస్తున్నాను. వెళ్ళి డేవిడ్ని ప్రతిష్ఠించు ప్రభువా అన్నాను. డేవిడ్ని నీ కుమారుడుగా ఇతను నుండి ప్రతిష్ఠించు. డేవిడ్ సేవ చేయబోతున్నాడు. డేవిడ్ దేవుని సేవకుడు. చాలామందికి ఆ రుజువులు వచ్చాయి, మీకే కాదు. ఒక ప్రాంతానికి మేము వెళ్తే ఆ మందిరాన్ని ఎవరి చేతి పడితే అటు చేతి తుడిపించరు. ఆ మందిరాన్ని ఎవరి చేత పడితే వాళ్ళతో తుడిపించరు. కానీ నా 2 పిల్లలకి ఇచ్చాడు. ఎవరికి తెలుసా? డేవిడ్కి, హదస్సాకి ఇచ్చారు ఆ కృప. మీరిద్దరు తొడండి మందిరం, మీరిద్దరు తప్ప ఎవ్వరు తొడకూడదు. మీరు తొడవచ్చు, మీకు దేవుడు చెప్తున్నాడు. వీళ్ళిద్దరు తొడొచ్చు, దేవుడు చెప్తున్నాడు. మీరు ప్రతిష్ఠించుకున్నాడు అంట దేవుడు. అబద్ధమా? నేను ఎవరిని లాగలేదు, లాక్కునే ప్రయత్నం నేను ఏ రోజు చేయలేదు. అసలు చాలామంది ప్రార్థన చేయించుకోవడానికి వస్తారా? కార్యాలు జరుగుతాయా? ఎవరినైనా వచ్చి నా వల్ల కార్యం జరిగితే నువ్వు ఒకటి వెళ్తున్నావు ఇట్రా అన్నాను? ఎవరినైనా అన్నామా? అబద్ధ ప్రమాణాలు వద్దు, అబద్ధికులకు అస్సలు వద్దు. తెలుసా మీకు? మీది కానిది అన్ని అస్సలు మీది కానట్టుగానే ఉండండి. ఆ ప్రమాణంలోకి వచ్చేయండి. మరలా దేవుడు గొప్పగా ఎంత ఉన్నతంగా బౌన్స్ బ్యాక్ అవుదాం. ఇలా బంతి కింద పడితే మళ్ళీ ఎంత స్పైక్ అవుతుందో అంతగా ఉన్నతంగా దీవించబడతాం. నిజం ప్రమాణం చేస్తాం దేవుని సందులో. ఆ ప్రమాణం నేను చెప్పలేదు, వాళ్ళ ఆంటీ అంకులని పిలవాలని నేను చెప్పలేదు. ఏ రోజు చెప్పానా? దేవుని సందులో అని మాట్లాడుతున్నాను, నేను చెప్పానా? కానీ ఆ తల్లే తన సమర్పణ, తన త్యాగం, తన కుమారుని ఇచ్చే విషయంలో తన త్యాగం, వా! ఆ తల్లి తన కడుపున పుట్టాడు. కానీ ఆ తల్లి వచ్చి ఈరోజు నుంచి మమ్మల్ని మమ్మీ డాడీ అని నువ్వు పిలవద్దు. నేను కాదు, దైవజనుడు నీకు డాడీ, దైవజనురాలు నీకు తల్లి, మమ్మల్ని ఆంటీ అంకులని పిలువందే. తన కడుపుని పుట్టిన బిడ్డే కావచ్చు కాక, కానీ ఆ సమర్పణ, త్యాగం, దానిలో అబద్ధం చేస్తే, దానిలోనే ఆ ప్రమాణాన్ని మారితే కొట్టివేయబడుతుందని దేవుని వాక్యం చెప్తుంది. కొట్టివేయబడతారు. వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళకి ఏం కలుగుతుంది? మరలా ఒకసారి చదువుతామా? నేను అది దొంగల ఇంట్లోనూ నా నామం బట్టి అబద్ధ ప్రమాణం చేయి వారి ఇంట్లోనే ప్రవేశించి వారి ఇంట్లలో ఉండి వాటి దూలములను రాళ్ళను ఏం చేస్తుందంట? ఇంకా బతుకు లేకుండా అయిపోతాయి.
ఆ ప్రమాణం కట్టుబడిపోవాలి. కలిసి ఉండొచ్చు, కలిసి రాకపోవచ్చు. ప్రమాణం జరిగిపోయింది కదా. అందుకే దేవుడు అంటాడు, మొక్కుకున్న తర్వాత ఇంక మాట్లాడద్దు. దాని బదులు మొక్కుకుండా ఉండడమే బెటర్. మొక్కుకున్నాము, మాట్లాడద్దు మీదట. దేవుడు ఈ రాత్రి నిన్ను దీవించాలని మాట చెప్పాడు. అలా అంట కట్టపడదు. గొప్ప కార్యాలు చూడబోతున్నామండి. దయచేసి చెప్తున్నాను, నన్ను నమ్మండి. దేవుని సేవకునిగా మిమ్మల్ని ఒక్కొక్కరిని హెచ్చరిక చేస్తూ ప్రేమతో చేతులు జోడించి బతుకులాడుతున్నాను. గొప్ప కార్యాలు చూడబోతున్నాం. ఈ రాత్రి నుంచి మన దశ 2 మార్చాలనుకుంటున్నాను. నేను నమ్ముతున్నాను. ఉన్నతంగా దేవుడు దీవించాలనుకుంటున్నాడు. అబద్ధ ప్రమాణాలు ఇక మీదట మనకు ఉండకూడదు. ఆ ప్రమాణం మన మీద ఇక మీదట ఉండకూడదు. ప్రభా, నీకు ప్రమాణం చేశాను, నేను కట్టుబడి ఉంటాను, నన్ను జ్ఞాపకం చేసుకో అంటే హన్న ఒక కొడుకునే ఇచ్చింది. ఎంతమందికి ఇచ్చింది? దేవుడు హన్నాని 5 పిల్లలతో దీవించాడు. ఎలాగొస్తారు తెలియదు. ఎలా వస్తారు? అట్టి ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు. అట్టి ఆశీర్వాదం దేవుడు ఇస్తాడో ఉన్నతంగా. ఈ ప్రమాణం అబద్ధం కాదు. అబద్ధ ప్రమాణం చేయం తెచ్చిస్తాడు. సచ్చినా, కొట్టినా, తిట్టినా, ఏం చేసినా మీ కొరకు నా ప్రాణం ఉంటుంది అంతే. మీ కొరకు నా ప్రాణం గిలగలాడుతూనే ఉంటుంది అంతే. మిమ్మల్ని గద్దించినా, మిమ్మల్ని ఏం చేసినా మీ కొరకు నా ప్రాణం గిలగలాడుతుంది అంతే. ఆడుతుంది దైవజనుడు రాలా ఆడుతుంది. మీ కొరకు నా ప్రాణం, దైవజనురాలు ప్రాణం గిలగలాడుతూనే ఉంటుంది. నా కోపం, ఆమె శాంతం. ఆమె కోపం, నా శాంతం. బాధేస్తుంది ఇద్దరికి. కొన్ని సమయాల్లో అయ్యో దేవుని తట్టి లేకపోయారే అనిపిస్తుంది. పోన్లేండి అయ్యగారు, ప్రార్థన చేయండి, దేవుడు కార్యం జరిగిస్తాడు. మీరు ఎందుకు బాధపడతారు? బాధపడకండి, విడిచిపెట్టండి. ఏం బాధపడద్దు. సంఘం నడిపింపు. దేవుడి వాక్యాన్ని అంతటి మనం ఇంట్లో ఫలించలేని కాక ప్రార్థన చేస్తున్న తల్ల వచ్చండి. ప్రార్థన.